బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను ముగించుకున్నారు. సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని చంద్రబాబు చెప్పారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమలులో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సెమికాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని చంద్రబాబు అన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు చంద్రబాబు. సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ సమావేశాల్లో పాల్గొన్న సీఎం సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో త్వరలోనే ఒక సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతుందన్నారు. రక్షణ రంగం ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, యుద్ధ విమానాలు, ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్లోని వివిధ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగపూర్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు డిసెంబర్ నాటికల్లా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. రాజధాని అమరావతి నగరాన్ని సింగపూర్ ప్లస్ గా తీర్చిదిద్దడంలో సహకరించాలని పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ సిటీగా దీనిని నిర్మిస్తున్నామని అన్నారు. అమరావతిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వినూత్న ఆలోచనలతో రావాలని వారిని ఆహ్వానించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పరిశీలించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీకి సొంతమన్నారు చంద్రబాబు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దానికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్పోర్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. మొత్తంగా వరుస సమావేశాలు, కార్యక్రమాలతో చంద్రబాబు సింగపూర్ పర్యటనను ముగించుకున్నారు. My state is divided into 2 states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this future city, people first. Inclusion, equity, nature, opportunity. That is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here a tale of Amravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city, beautiful river dividing the city into two.
and also inner ring road, outer ring road. Tomorrow you wanted to see one of the best iconic bridges. You have to come to Amaravati. That is how we are building this city. 9 thematic schemes we are working for economic pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, and media. These are all various concepts we are taking for building the city. These are all, if you see this building, all administrative buildings are iconic buildings. It is a unique buildings we are building. Total greenery, all these things. If you see here, this is a new concept we have introduced. 35,000 acres of land under land pooling. Farmers gave us. I didn't spend 1 pie. It is a land monetization scheme. I am paying some annuity and I am developing land. Some land I am selling. Remaining land I am developing and giving back to the farmers. That is the concept we have taken. Here, inclusive city, already we are training people there. Urban mobility and connectivity, street networks nearly 1600 kilometers, tree-centric, and also climatic response system, environment sustainability, 30% of area will be green, 4,060 kilometers green buffers, 683 public parks, 1,500 acres open space, blue-green network, 7 islands, 48.3 kilometers island canals, 21 kilometers riverfront today, 85 plus future phase total waterfront. Even if you see 978 kilometers reuse water networks, 104 kilometers water supply network, 130 kilometers sewerage, 310 kilometers power network. These are all again, if you see here blue network, transport networks 5, 10, 15 minutes model, cycling, walking tracks, and also Greenfield Airport we are constructing, one more airport in the same city. Infrastructure, this is all utilities are going underground and we are making one of the best city. Even district cooling we are introducing here. Inclusive city, green, enabled options for total renewable.